ఇది క్లస్టర్ జోన్లో ఉండడం వల్ల 3.6 హెక్టార్లలో ఉన్నప్పటికీ కూడా ప్రజా సేకరణకి వెళ్ళడం జరిగింది. కాబట్టి దీనికి అనుమతుల కోసం ప్రజా సేకరణ జరపడం జరుగుతుంది. అయితే క్వారీ తవ్వకం కానీ లేకపోతే ఇంకా ఏ ఇండస్ట్రీస్ కానీ రావడం వలన ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అనేది వాస్తవం. అభివృద్ధితో పాటు ఇది ప్రజాప్రాణ విషయంలో ఏంటంటే పొల్యూషన్కి సంబంధించినటువంటి వాయు కాలుష్యం కానీ, జల కాలుష్యం కానీ, శబ్ద కాలుష్యం కానీ పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి అంశం మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి కొంచెం క్వారీ గని తవ్వకం జరిగేటప్పుడు కొంత వాయు కాలుష్యం కానీ మరియు ధ్వని కాలుష్యం కానీ రావడం జరుగుతుంది. అలాంటి కాలుష్యం అనేది రాకుండా యాజమాన్యం వారు తగు చర్యలు తీసుకొని ఈరోజు ఏదైతే నిబంధనలు చెప్పారో ఆ నిబంధనలకు లోబడి వారి యొక్క కార్యకలాపాలు చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నా యొక్క అభిప్రాయం తెలియజేసుకుంటున్నాను. వాయు కాలుష్యం అనేది రాకుండా చెట్లను పెంచడము, తర్వాత ఈ టిప్పర్స్ వెళ్ళేటప్పుడు గని తవ్వకం జరిగేటప్పుడు దుమ్ముదులు లేవకుండా తగిన చర్యలు తీసుకొని ఏదైతే గ్రామస్తులు తెలియజేసేటువంటి అభిప్రాయాలు ఉన్నాయో వాటి అభిప్రాయాలను స్వీకరిస్తూ వారి యొక్క సహకారంతో ముందుకెళ్తే బాగుంటుందని చెప్పేసి నా యొక్క అభిప్రాయం తీసుకుంటున్నాను. అట్లే ఇక్కడ 30 నుంచి ఒక 50 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. చెప్పడమే కాకుండా నిజంగానే ఇక్కడ ఉన్న